హరీష్ రావు గారు మాట్లాడతలేదు దీని గురించి. సో ఏంటి మరి నిజంగా హైడ్రా మీద ఏంటి మీ అభిప్రాయం ఏంటి? పైగా ఈ మూసి ఆపరేషన్ మూసి అండ్ మూసి ప్రక్షాళన చెప్తా. థ్యాంక్ యూ ప్యానల్ మెంబర్స్, గుడ్ ఈవినింగ్. హైడ్రా అనేది ఒక హైడ్రామా రేవంత్ రెడ్డిది. ఎందుకంటే గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ బఫర్ జోన్లకు, ఎఫ్టీఎల్లకు పర్మిషన్లు ఇచ్చింది వాళ్ళు. తర్వాత ఫస్ట్ హైడ్రా గురించి, ఒక మూసి ఒక ప్రక్షాళన గురించి 2 నిమిషాలు మీకు క్లుప్తంగా చెప్పండి. వికారాబాద్ కొండలలో స్టార్ట్ అవుతుంది. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలో పారుతున్నటువంటి మూసీ నదిని 58 కిలోమీటర్లు పారుతుంది. ఈ 58 కిలోమీటర్లు పారుతున్నప్పుడు 100 years బ్యాక్ 300 గ్రామాలు సాగునీరుకు, తాగునీరుకు యూటిలైజ్ చేసుకున్నది మూసీ నది. ఇవాళ షెట్లర్స్ ఎక్కువైన తర్వాత, ఫ్యాక్టరీస్ ఎక్కువైన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో పర్మిషన్లు ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్న ఏమంటున్నాడంటే, ఇప్పుడు డబ్బులున్న గరీబోడు కాదంటున్నాడు. వాడు ఏదో 60 గజాలు అప్లై చేసుకున్నాడు. వాడు కింద ఉంటున్నాడు, పైన వేసుకుంటున్నాడు. డబుల్ బెడ్రూమ్ మనకి ఎట్లిస్తావు? వానికి ఎక్స్గ్రాసా చెల్లించాలి కదా. కేసీఆర్ గారు కట్టినటువంటి ఇప్పుడు 1,00,000 బెడ్రూమ్లు ఉన్నాయి. నిర్వాసితులకు ఇవ్వండి, మిగతా శిబిరాలైజ్ చేయండి. ఫస్ట్ మీ దగ్గర క్లారిటీ లేదు. ఇవాళ సిఐతో ఒప్పందం చేసుకున్నారు. సిఐతోని మీరు మూసీని డెవలప్ చేసి దాన్ని ఇన్కమ్ చూపిస్తారా? సుందరీకరణ పేరుతో పార్కులు కడతారా? వాటర్ జలాలను ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అసలు మీరు అంతా హైదరాబాద్లో చిల్లర. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, వీళ్ళు ఇచ్చే హామీలు పక్కకు పెట్టేసి అంత డ్రామా చేసేది అంతే జరిగి వాళ్ళ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బ్రదర్కు తిరుపతి రెడ్డి గారికి నోటీస్ ఇచ్చిర్రు. నోటీస్ ఇచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టిర్రు. హైడ్రా ఎప్పుడు వచ్చింది? జూలై 19th రోజు వచ్చింది. 99 జీవో తీసుకొచ్చిర్రు. అమెండ్మెంట్ అంటుర్రు. మేము హైదరాబాదు సుందరీకరణకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు, మేము స్వాగతిస్తున్నాం. కానీ మీరు మొత్తం తెలంగాణ మొత్తంలో 45,000 కుంటల చెరువులు ఉన్నాయి. కాకతీయ రాజులు కట్టినాయి, ఇక్కడ నవాబులు కట్టిన కుంటల చెరువులు ఉన్నాయి. వాటన్నిటి మీద మీరు ఎందుకు చేయడం లేదు? పెద్దవాళ్ళని మీరు ఎందుకు పట్టుకోవట్లేదు? ఇవాళ ఒక మామూలు కూలీ, ఒక మామూలు ప్రైవేట్ ఎంప్లాయీ, ఒక ఫ్యాక్టరీ పోయే మామూలు ఎంప్లాయీ కళ్ళకు కాటిక పెట్టుకొని చూస్తున్నాడు ఎప్పుడు వచ్చి కూలగొడతారని. జాబులు చేయట్లేదు. మొత్తం అంతా వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రేవంత్ రెడ్డి దగ్గర కాంగ్రెస్ కబ్జాలు, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకి కూలగొడుతున్నారు. అదే పాయింట్కి వస్తే మాకు టైం ఇవ్వాలి. సార్ చాలాసేపు మాట్లాడారు. ఇప్పుడు సార్ ఏమంటుండే 2,400 ఇళ్ళనే మేము గుర్తించినాం అని చెప్తున్నారు. ఇవాళ దత్తు గారని ఒక రిటైర్డ్ ఇంజనీర్ని వేసారు మీరే. దత్తు గారు గత వారం రోజులకి ఏం వర్క్ చేసినాడంటే 12 నుంచి 13,000 ఇండ్లు ఉన్నాయి. అలా దాంట్లో కమర్షియల్స్ ఉన్నాయి. మీకు నేను చెప్తున్నా, మూసి అంబర్పేట దగ్గర ఒక ఫ్యాక్టరీ పెట్టిండు ఆంధ్రలో. దాంట్లోకి వెళ్ళి మొత్తం జలాలు వస్తున్నాయి. ఇవాళ మీకు సనత్ నగర్ కానీ, బాల్నగర్ కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ జలాల నుంచి అలా కలుస్తున్నాయి. మీరు ఫస్ట్ అసలు గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే, మీరు సెంటర్లకు వెళ్ళి డెడ్ స్టోరేజ్ ఎంత ఉన్నది, ఎఫ్టీఎల్ ఎంత ఉన్నది, బఫర్ జోన్ ఎంత ఉన్నది, నేను ఈ పనికి వెళ్తున్నాను, నాకు ఒక 6 months టైం ఇవ్వండి, మేము కూలగొడుతున్నాం, మీరు ప్రిపేర్ కండి పేద ప్రజలకు మీరు చెప్పాలి. చెప్పకుండా మీరు వచ్చి కూలగొడుతున్నారు. గరీబులకేమో టైం ఇస్తున్నా, వాళ్ళు కోర్టుకు వెళ్తున్నాడు, స్టేజ్ ఉన్నాడు. ఈ గరీబులకు టైం ఇవ్వట్లేదు. ఇవాళ దాదాపు నేను చెప్తున్నా కానీ మీరు సర్వే చేయండి. ఇదే దత్తు గారితో నేను కలిసిన నిన్న దత్తు గారితో మాట్లాడుతుంటే మీరు చెప్పిన మాట 100% వాస్తవం సార్. 40 లక్షల మంది నిర్వాసితులు వెళ్తారు. ఇవాళ 40 లక్షల నిర్వాసితులు అవుతారు. వాళ్ళందరూ రేవంత్ రెడ్డి అని ఇంటికి వచ్చినట్టుగా మీరు ఆగమవుతారు. మీ గవర్నమెంట్ అంతా విచ్ఛిన్నం అవుతుంది. మీరు అంతా ప్రజలతో గీక్కుంటున్నారు. మరో ఉద్యమం వచ్చిందంటే మీరు అంతా ఆగమైపోతారు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు మూసి సుందరీకరణ చేయండి. మీరు దాన్ని ఏం చేస్తారు? సుందరీకరణ అంటే పార్కులు చేస్తారా, మీరు టూరిజం డెవలప్మెంట్ చేస్తారా, ఎక్కడి నుంచి బయటలో తీసుకొచ్చి ప్రపంచ బ్యాంక్ తీసుకొస్తారా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడంటే 1,50,000 కోట్లు పెట్టి నేను మూసీ నదిని సుందరీకరణ చేస్తానంటాడు. 1,50,000 కోట్లు మీరు బడ్జెట్లో పెట్టలేదు. మీరు పెట్టింది 1,500 కోట్లు పెట్టిరు. తర్వాత జూపల్లి కృష్ణారావు గారు మినిస్టర్ ఏమంటున్నారంటే, మేము 60,000 కోట్లు మూసీకి పెడతామని చెప్తున్నారు. మీ గవర్నమెంట్లో మీరు 3 తీరులో మాట్లాడుతారు. మీరు బట్టి గారు అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి దాని ప్రకారం మీరు ఎలిగేషన్ చేసింది 500 కోట్లు, 600 కోట్లు, 400 కోట్లు. మీరు ఫస్ట్ సుందరీకరణ చేస్తున్నప్పుడు మీరు ఏదైతే 58 కిలోమీటర్లు మూసి పారుతున్నదో, మీరు సెంటర్కి వెళ్ళి ఎఫ్టీఎల్ ఎంత వస్తుంది, బఫర్ జోన్ వస్తుంది, డెడ్ స్టోరేజ్ ఎంత ఉన్నది, ఎంత ఫ్లో అవుతున్నది, మీరు ఇంజనీర్ ఇవన్నీ మీరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతలేదు? పార్టీకి ఒక స్టాండ్ ఉంది. మాకు ఇక్కడ అసలు ఏంటంటే జరిగేది, ఇక్కడ ఉన్నటువంటి 19 నుంచి 21 కాన్స్టిట్యున్సీలలో మొత్తం కాంగ్రెస్ తూర్చపెట్టుకుపోయింది. ఆయన ఏం చేయలేకపోతున్నాడు. ఎమ్మెల్యేలను
చేయాలా లేదా ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఆయన ఐడియా మొత్తం ఏంటంటే ఈ ప్రజలను ఇబ్బంది పెట్టి కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఈ ఎమ్మెల్యేలను రప్పించుకోవడం తప్ప మీరు ఈ విషయంలో బయట పెట్టొచ్చు కదా. రాజకీయ పార్టీలకు రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి. మా బీఆర్ఎస్ పార్టీకి మాకు ఒక ఎత్తుగడ ఉంది. మేము ప్రజల పక్షాన నిలబడతాం. ఎప్పుడు నిలబడతాం? టైం వస్తుంది. ఆల్రెడీ ఇల్లు కొట్టేస్తున్నారు సార్, చాలా మందికి అన్యాయం జరుగుతుంది. ఒక మాట వింటారా, మేము అక్కడ పోయి ఆపడానికి లేదు, ప్రజాస్వామ్యబద్ధంగానే చేయాలి. మేము ఏం చేసినా మేము పోయి అక్కడ ఆవి పుక్లీలను జేసీలను ఆపడానికి లేదు. అట్లా అనుకున్నప్పుడు ఒక మాట వినండి మీరు. అట్లా అనుకున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ మూసీ మీద నందనవనంలో ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చిండు. ఎవరు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర్ గారు 2003-2004 లో 300 కోట్లు కేటాయించిండు. ఆ రబ్బర్ బ్యాన్ బట్టి అవి పోయినాయి. ఇప్పుడు సిపిఐ వాళ్ళు ఎక్కడ పోయారు సార్, ఎంఐఎం వాళ్ళు ఎక్కడ పోయారు సార్, సిపిఎం వాళ్ళు ఎక్కడ పోయారు సార్, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరు పెదవులు మూసుకొని ఎందుకుంటున్నారు సార్? అన్యాయం మేము మా సీనియర్ నాయకులు హరీష్ రావు గారు, మా సీనియర్ నాయకులు కేటీఆర్ గారు స్టేట్మెంట్లు ఇచ్చారు. మీరు ప్రజలకు మీరు ఎంతసేపు ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొచ్చి పెడతారు తప్పితే మొన్న తీసుకొచ్చారు. మొన్న రీసెంట్లీ పాడి కౌశిక్ రెడ్డి మాట అనాల్సిన అవసరం ఏముంది? పాడి కౌశిక్ రెడ్డి మాట అనాల్సిన అవసరం ఏముంది? టాపిక్ కాదు. మీరు ఆ టైప్ రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయం మీద మనం మాట్లాడుతున్నారు. రవి గారు గాంధీ గారు పైడి కౌశిక్ రెడ్డి గారు ఇంటికి పోయినప్పుడే తప్ప ఇక్కడ రాజకీయాలు మేము మాట్లాడడం లేదు. ఆంధ్ర తెలంగాణ ఏ రోజు మాట్లాడడం లేదు. మొన్న తీసుకొచ్చింది ఎవరంటే మీ గాంధీ తీసుకొచ్చిండు. గాంధీగా తీసుకొచ్చింది పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడారు. కౌశిక్ రెడ్డి ఇంటికి ఎవరు గాంధీ పోయి ఉండొచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకొని ఎట్లా పోయినా ఆయన తప్పు కానీ ఈ ఫీలింగ్ తీసుకురాకూడదు కదా. మేము తీసుకురాలేదు. తీసుకొచ్చింది 2001 లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఒక గాంధీయ పద్ధతిలో ఒక నెల్సన్ మండేలా ఉద్యమంతో మేము ఏ రోజు కానీ రౌతులు కానీ కత్తులు కానీ గొడ్డలు కానీ ఎక్కడ పట్టుకోలేదు. 14 సంవత్సరాలు నిరారంగా ప్రపంచం మెచ్చుకున్నట్టుగా ఉద్యమం చేసినాం. తెలంగాణ వచ్చింది. ఇలా తెలంగాణ వచ్చినాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. దాంతో రౌతులు పట్టుకోపోవచ్చు. మీ పార్టీలో ఉన్న ఇదే పాడి కౌశిక్ రెడ్డి మీ మీద రాళ్ళు రూపిన రోజులు మర్చిపోయారు మీరు. వైఎస్ఆర్సీపీ పార్టీలో కాదు, దాన్ని అడగండి. పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళే మీ పార్టీలో ఉన్నారు కదా. పార్టీలు మారడంలో అందరు చేస్తున్నారు. నేను ఏమంటున్నంటే మీరు పార్టీల గురించి చర్చ పెట్టండి. ఇప్పుడు మీరు పెట్టింది పార్టీల గురించి. అదే నేనేమన్నా రిక్వెస్ట్ ఏంటంటే సీనియర్ జర్నలిస్ట్ నేను ఒకటి చెప్పేది ఏంటంటే ప్రజా సమస్యలను వెలుగెత్తడంలో ఇతర పార్టీలు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చెయ్యాలి. మీరు ఏమంటున్నారంటే చేయట్లేదు అంటున్నాము. మాకు ఒక స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ ప్రకారం కోర్టు అక్షంతలు వేస్తేనే మీ హైడ్రా రంగనాథ్ గారు ఏం చేయలేకపోతున్నాడు. మీకు పాలసీ మ్యాటర్ తెలియదు. మీ యొక్క హైడ్రా అసలు లక్ష్యం ఏంటో తెలియదు. మీరు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇలా నాగోల్లో కానీ చైతన్యపూర్లో కానీ లంగర్ హౌస్లో కానీ మీరు ఏ కుంటలు ఏ చెరువుల దగ్గర పోయినా కూడా బిక్కుమంటి ప్రజలు బతుకుతున్నారు. మీరు ఓట్లు వేయించుకున్న దీనికైనా శాపనార్థాలు పెడతారు. ఓట్లు వేయించుకున్న దీనికైనా తెలంగాణ ప్రజలు హైదరాబాద్ లో కాంగ్రెస్ ఓటు వేయకుండా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయలేదు హైడ్రాకి. మేము ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నాం. మీరు తెలంగాణ మొత్తం హైడ్రా సార్, మీరు తెలంగాణ మొత్తం హైడ్రా అండి. నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఎక్కడ ఎఫ్టీఎల్ ఉన్నది, ఎక్కడ బఫర్ జోన్ నేను మొత్తం ఇస్తాను. మీరు స్వాగతించట్లేదు కదా. మీరు ఓన్లీ ఉన్న గరీబులు ఓట్లేదే పెట్టుకున్నారు. మీ రేవంత్ రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు ఎందుకు కూలగొట్టట్లేదు? ఎందుకు కూలగొట్టట్లేదు? ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు కూలగొట్టట్లేదు? V6 వాళ్ళు ఎందుకు కూలగొట్టట్లేదు? దానికి సమాధానం చెప్పండి ఫస్ట్. మీరు రంగనాథ్ గారు చెప్పాలి. నేను రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయట్లేదు. ఎందుకంటే పాలసీ మ్యాట్ అనేది గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్. కానీ ఒక కమిషన్ హైడ్రా కమిషనర్ ఉన్నప్పుడు రంగనాథ్ గారు సమాధానం చెప్పట్లేదు. నేను 3 to 5 రంగనాథ్ గారు టైం అడిగితే నేను మోగిన టైం ఇస్తలేడు. పివి రెడ్డి గారు వెంకటేశ్వర్లు గారు అన్నది వాస్తవానికి ఏంటంటే అసలు కేసీఆర్ గారే 2018లో ఎలక్షన్కి ముందు హైదరాబాద్లో ఖచ్చితంగా నాలాలు ఆక్రమించిన వాళ్ళు ఎవరైతే మూసినది చెప్పి అసలు బ్లాక్ మెయిల్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పారదర్శకంగా